హాయ్ అండ్ వెల్కమ్ టు క్విక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ ఆక్షన్కి ఇంకా టైం ఉన్నట్టుగా ఉంది. డేట్ విషయంలో మనకు క్లారిటీ లేదు. బహుశా థర్డ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలోనే ఆక్షన్ ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా టీమ్స్కి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని ఫిల్ చేసుకోవాలి. చాలామంది ప్లేయర్స్ని వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఇప్పటి నుంచే ఆ ఎక్సర్సైజ్ అనేది నడుస్తుంది. సో దీంట్లో భాగంగా మనం కూడా ఎవరు హాట్ పిక్స్ కాబోతున్నారు ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో, ఎవరికి ఎక్కువ ప్రైస్ పలకచ్చు అనేది ఒక్కసారి ఒక ప్రొవిజనల్ లుక్ వేద్దాం. ఇంకా ట్రేడ్ విండో ఓపెన్గా ఉంది. ఇంకా చాలా మార్పులు జరుగుతాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి మరింత స్పెసిఫిక్గా కాకుండా ఓవరాల్గా ఎవరు ఎక్కువ ధర పలకచ్చు, ఎవరు హాట్ పిక్స్గా ఉండబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ప్రతి టీంకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆర్సీబీకి ఫాస్ట్ బౌలర్స్ కావాలి, ఓపెనర్ కావాలి. చెన్నైకి కూడా ఓపెనర్ కావాలి, వాళ్ళకి ఒక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. సన్ రైజర్స్, రాజస్థాన్ అండ్ కేకేఆర్ లాంటి టీమ్స్కి మిడిల్ ఆర్డర్ స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఢిల్లీకి థర్డ్ పేసర్, అందులో ఇండియన్ పేసర్ కావాలి. ముంబైకి కూడా ఫాస్ట్ బౌలర్స్, ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి. అట్లీస్ట్ 2 ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కావాలి. ఇలాగ ప్రతి టీంకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కింగ్స్ 11కి బౌలర్ డబ్బులు నా దగ్గర 50 కోట్లు ఉన్నాయి. సో వాళ్ళు కూడా మిడిల్ ఆర్డర్లో ఒక మంచి స్ట్రైకర్, మంచి ఫారిన్ ఒక మంచి హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్ కోసం వాళ్ళు చూస్తున్నారు. అలాగే వాళ్ళ బౌలింగ్ని స్ట్రెంథన్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో ఇలాగా ప్రతి టీంకి రిక్వైర్మెంట్స్ మనకి కనిపిస్తున్నాయి. మరి ఎవరున్నారు రేస్లో అనేది చూద్దాం మనం. నాకు ఫస్ట్ కనిపించే పేరు ఏదంటే మిచెల్ స్టార్క్ లాస్ట్ ఇయర్ ఆక్షన్ నుంచి ఆప్ట్అవుట్ చేసుకున్నాడు. అతను పార్టిసిపేట్ చేయలేదు బికాజ్ అట్ ద టైమ్ హీ వాజ్ హ్యావింగ్ సమ్ ఇంజరీ ప్రాబ్లమ్స్. ఇప్పుడైతే అతను ఫిట్గా ఉన్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన అన్ని టెస్ట్లు ఆడాడు. అంతకుముందు వైట్ బాల్ క్రికెట్ కూడా ఆడాడు. సో ఈజ్ లుకింగ్ ఫిట్ అండ్ ఈసారి డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాడని అనుకుంటున్నాను. ఇంకా క్లారిటీ లేదు, మనకి కన్ఫర్మేషన్ లేదు. బట్ ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం ప్యాట్ కమిన్స్ వెంట్ ఫర్ ఎ బిగ్ అమౌంట్. సో డబ్బులు ఎవరికి చేయదు. ఈసారి స్టార్క్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ హీ విల్ త్రో హిస్ హ్యాట్ ఇన్ ద రింగ్ దిస్ టైమ్. ఈసారి ఆక్షన్లో అతను ఉంటాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే యాజ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ పేసర్కి చాలా డిమాండ్ ఉంటుంది వైట్ బాల్ క్రికెట్లో. అన్ఫార్చునేట్లీ చాలా టీమ్స్కి లేరు. మీరు ముంబై అండ్ చెన్నై వదిలేస్తే సరైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఎవరికి లేరు. అఫ్కోర్స్ ఆర్సీబీకి ఇప్పుడు డేనియల్ సేమ్స్ జాయిన్ అయ్యాడు. మరి అతను ఫ్రంట్ లైన్ బౌలర్గా ఉంటాడో లేదో మనకి ఐడియా లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. అందుకనే తర్వాత స్టార్క్ ఉన్న మంచి రికార్డు కూడా వైట్ బాల్ క్రికెట్లో. ఇవన్నీ చూసుకుంటే ఐ థింక్ హీ ఈస్ గోయింగ్ టు బి ది నెంబర్ 1 పిక్. అందరికంటే ఎక్కువ ధర పలికేది మిచెల్ స్టార్క్. లాస్ట్ టైం ఎలాగైతే ప్యాట్ కమిన్స్కి ఎక్కువ అమౌంట్ వచ్చిందో, సార్ మిచెల్ స్టార్క్ కనుక ఆక్షన్లో ఉంటే అతనికే ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి మనం ఒక సేఫ్గా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మెనీ టీమ్స్ విల్ బి గన్నింగ్ ఫర్ హిమ్. కింగ్స్ 11 ట్రై చేస్తారు, ఎందుకంటే డబ్బులు ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ట్రై చేస్తారు. ఈవెన్ ముంబై విల్ బి గోయింగ్ ఫర్ దెమ్. సో చాలా టీమ్స్కి అతను అవసరం ఉన్నాడు. ఈవెన్ రాయల్ ఛాలెంజర్స్ క్రిస్ మారిస్ని వదులుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. సో మళ్ళీ వన్స్ అగైన్ గతంలో కూడా వాళ్ళకి ఆడాడు. సో ఆర్సీబీ ఆల్సో విల్ గో ఫర్ హిమ్. ఎక్సెప్ట్ ఢిల్లీ అండ్ మేబీ కేకేఆర్ అండ్ సన్ రైజర్స్ లాంటి టీమ్స్ తప్ప. ఎందుకంటే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్లో ఆల్రెడీ ఎనఫ్ బౌలర్స్ ఉన్నారు. దే హ్యావ్ దోస్ స్లాట్స్ ఫిల్డ్. సో అందుకని ఐ థింక్ దే మే నాట్ గో ఫర్ దట్. అన్నట్టు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్లో నేను నటరాజన్ పేరు చెప్పలేదు కదా. ఎస్, ఆఫ్ కోర్స్ సన్ రైజర్స్ ఈజ్ హ్యావింగ్ వన్ గుడ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇన్ నటరాజన్, బికాజ్ మనకి ఎక్కువగా ఫారిన్ పేసర్స్ మీద దృష్టి ఉంటుంది. సో ఇది మిచెల్ స్టార్క్ ఐ థింక్ అందరికంటే ఎక్కువ అమౌంట్ పలికే అవకాశం ఉంది. మిచెల్ స్టార్క్ తర్వాత ఎవరు? మేబీ గ్లెన్ మ్యాక్స్వెల్ 2014 తర్వాత ఈ నెవర్ హ్యాడ్ ఎ గుడ్ ఐపీఎల్ తప్ప ప్రతి చోట బాగా ఆడతాడు. వేరే లీగ్స్లో బాగా ఆడతాడు, ఆస్ట్రేలియా తరఫున బాగా ఆడతాడు. బట్ ఎందుకనో అతనికి ఒక మెంటల్ బ్లాక్ అనేది ఐపీఎల్లో ఉంది. హీ హాస్ గాట్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ టు బి ఎ వెరీ సక్సెస్ఫుల్ T20 క్రికెటర్ కూడా, ఎక్సెప్ట్ ఐపీఎల్ ఎందుకనో 4-5 సీజన్లుగా అతని రికార్డ్ ఏమాత్రం బాగాలేదు. బట్ ఈ స్టిల్ ఏ యూస్ఫుల్ క్రికెటర్. హీ కెన్ గివ్ యూ ఎ కపుల్ ఆఫ్ ఓవర్స్, ఎక్సలెంట్ ఫీల్డర్ ఎనీవేర్ ఇన్ ద ఫీల్డ్.
అండ్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. కానీ ఆ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ బిగ్ హిట్టింగ్ అనేది మనం చూడట్లేదు. బట్ స్టిల్ ఐ థింక్ వేరే టీంకి వెళ్తే వేరే రకంగా ఆడచ్చు. చెన్నైలో ధోని లాంటి వాడి చేతిలో పడితే హీ కుడ్ బి ఎ డిఫరెంట్ ప్లేయర్. ధోని వీ నో హీ కెన్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎనీ ప్లేయర్. మనం రాయుడు విషయంలో చూసాం, చాలామంది విషయాల్లో చూసాం ఆ సంగతి. సో ఈవెన్ ఇన్ సిఎస్కే మే ట్రై ఫర్ హిమ్. ఆర్సీబీ ఆల్సో నీడ్స్ సమ్ స్ట్రెంథనింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. చాలా టీమ్స్ అతని కోసం ట్రై చేయొచ్చు. కాబట్టి మ్యాక్స్వెల్ కూడా మంచి ధర పలుకుతుంది. లాస్ట్ టైం 10 crores 10.5 ఎంతో అతనికి వచ్చింది. అంత రాకపోవచ్చు, బట్ హీ విల్ గెట్ అ వెరీ గుడ్ బిడ్ దిస్ టైమ్ అని అనుకుంటున్నాను నేను. ఐ కుడ్ బి రాంగ్ ఆల్సో, బట్ స్టిల్ మ్యాక్స్వెల్ ఈజ్ అ గుడ్ ప్లేయర్ టు హ్యావ్ ఇన్ యువర్ టీమ్ అని నేనైతే అనుకున్నాను. ఇంకా ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్కి డెఫినెట్గా వాళ్ళకి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ప్యాటిన్సన్, కుల్టర్ నైల్, మారిస్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఆక్షన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. జై రిచర్డ్సన్, బిగ్ బ్యాష్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న జై రిచర్డ్సన్ లాంటి వాళ్ళు కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్కి ఎప్పుడు ఆ డిమాండ్ అనేది ఉంటుంది. ఫారిన్ స్పిన్నర్స్కి ఉండదు కానీ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్కి ఉండదు, కానీ వీళ్ళందరికీ కూడా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. మరి ముంబై ఏమనుకుంటే నాకు అర్థం కాదు. 4 పేస్ బౌలర్స్ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఆఫ్ కోర్స్ మలింగా ఇస్ నాట్ అవైలబుల్, బట్ ప్యాటిన్సన్, మెక్లనగన్, కుల్టర్ నైల్ వీళ్ళని తీసుకుంటే వాళ్ళకి 15.5 crores మాత్రమే ఉంది. దే మే నాట్ గెట్ స్టార్క్. మరి స్టార్క్ కోసమే తీసుకువెళ్తారా, లేకపోతే ఇంకెవరైనా ఇద్దరు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బుమ్రా అండ్ బోల్ట్తో పాటు దే నీడ్ వన్ మోర్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్. దే కెన్ ఎఫోర్డ్ టు హ్యావ్ వన్ మోర్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్. దానికి ఆల్రెడీ ఉన్న 3 వదిలేసుకున్నారు, ప్లస్ మలింగాని వదిలేసుకున్నారు. కాబట్టి అట్లీస్ట్ ఇద్దరు కావాలి. బట్ అన్ని డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయా, ఎవరి కోసం వెళ్తారో మనకైతే అర్థం కావట్లేదు. బట్ దే హ్యావ్ సమ్ స్పెసిఫిక్ టార్గెట్ ఇన్ మైండ్ అని నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్గా వాళ్ళకి దృష్టిలో ఎవరో పేసర్స్ ఉన్నారు, అందుకనే వాళ్ళు వదిలేస్తారు. దే మే బై బ్యాక్ కుల్టర్ నైల్ ఆర్ ప్యాటిన్సన్ ఆల్సో, బికాస్ దే డింట్ డూ బ్యాడ్లీ అట్ ఆల్ ఇన్ ద లాస్ట్ సీజన్. సో ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్కి డిమాండ్తో పాటు ఇండియన్ పేసర్స్ కూడా డిమాండ్ ఉంటుంది. దాంట్లో అక్కడ మనకి కనిపిస్తుంది ఉమేష్ యాదవ్ ప్రధానంగా, అండ్ శ్రీశాంత్. ఎవరైతే బ్యాన్ నుంచి బయటకు వచ్చారో శ్రీశాంత్ కోసం కూడా టీమ్స్ వెళ్తాయి. బికాజ్ హీ హెస్ గాట్ దట్ పేస్ అండ్ మళ్ళీ ఆ పాత బౌలింగ్ చేయగలిగితే ఈ కెన్ బి ఎన్ అసెట్ ఫర్ ఎనీ టీమ్. సో శ్రీశాంత్ కోసం కొన్ని టీమ్స్ ట్రై చేస్తాయి, ఉమేష్ కోసం కూడా ట్రై చేస్తాయి. ఢిల్లీ మే గో ఫర్ ఉమేష్, ఢిల్లీ మే గో ఫర్ శ్రీశాంత్. అండ్ ఈవెన్ ఆర్సీబీ కూడా వీళ్ళిద్దరిలో ఉమేష్ని వాళ్ళే వదిలేసుకున్నారు అనుకోండి. ఉమేష్ కాకపోతే దే మే గో ఫర్ శ్రీశాంత్. సో చాలా టీమ్స్కి అవసరం ఉంటుంది. ఈవెన్ సన్ రైజర్స్ కూడా ఉమేష్ కోసం ట్రై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి డెత్లో మంచి బౌలింగ్ వేయగల బౌలర్స్ ఉన్నారు. భువి ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు, సందీప్ శర్మ ఉన్నాడు. కాబట్టి ఉమేష్ యాదవ్ని మనం ఉపయోగించుకోవచ్చు. హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ సీజన్ ఇన్ 2018. సో ఉమేష్ యాదవ్ అప్ ఫ్రంట్లో హీ కెన్ బి వెరీ యూస్ఫుల్ బౌలర్. హీ హాస్ గాట్ దట్ పేస్. స్లాగ్ ఓవర్స్లో అంత బాగా బౌలింగ్ వేయకపోవచ్చు, కానీ ఫస్ట్ 10 ఓవర్స్లో కనుక అతని స్పెల్ని కంప్లీట్ చేయగలిగితే 10-12 ఓవర్స్లో హీ కెన్ బి స్టిల్ బి ఏ యూస్ఫుల్ బౌలర్. ఇంకా శివం దుబే కూడా మంచి ప్రైస్ వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్సీబీ ఎందుకనో అతను వదులుకుంది, అవసరం లేదు. దే షుడ్ హ్యావ్ రిటైన్ హిమ్. ఎందుకంటే అతను చివరిలో వచ్చి కొన్ని బిగ్ హిట్స్ కొట్టగలడు. హ్యాస్ గట్ దట్ ఎబిలిటీ టు క్లియర్ ద గ్రౌండ్. సో ఎప్పుడైతే మనకి లాస్ట్లో ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోసం అందరూ తహతాలు ఆడుతున్నారు, లాస్ట్లో వచ్చి ఒక లెఫ్ట్ హ్యాండర్గా కూడా అతను కొన్ని బిగ్ హిట్స్ కొట్టగలడు. వెన్ యూ నీడ్ సమ్ క్విక్ రన్స్, హీ కెన్ గివ్ యూ దోస్ క్విక్ రన్స్. అతను బౌలర్గా అంత యూస్ఫుల్ కాకపోవచ్చు, కానీ హీ కెన్ స్టిల్ బౌల్ ఎ కపుల్ ఆఫ్ ఓవర్స్. 6th బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు. సో అతను కూడా మరి ఆర్సీబీ వదిలేసుకుంది, కానీ అతని కోసం కూడా చాలా టీమ్స్ ట్రై చేస్తాయి. ఈవెన్ సన్ రైజర్స్ ట్రై చేస్తుంది. ముంబై ఐ డోంట్ థింక్ దే విల్ గో ఫర్ హిమ్, బట్ అదర్ టీమ్స్ ఈవెన్ కేకేఆర్ కానీ ఢిల్లీ కానీ వీళ్ళందరూ కూడా అతని కోసం ట్రై చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. కింగ్స్ 11 కూడా అవసరం. వాళ్ళకి ఆ ఫైర్ పవర్ ఇన్ ద లేటర్ హాఫ్ ఆఫ్ ది మిడిల్ ఆర్డర్ అవసరం. కాబట్టి ఈ టీంలన్నీ కూడా శివం దుబే విల్ గెట్ వెరీ గుడ్ ప్రైస్. నేను కూడా మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్వెల్ తర్వాత శివం దుబేకి మంచి ప్రైస్ వస్తుంది. ఉమేష్, శ్రీశాంత్ దే విల్ గెట్ గుడ్ ప్రైస్. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ కరుణ్ నాయర్ కూడా మంచి ప్రైస్ వస్తుంది. ఎందుకంటే ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా తక్కువ మంది ఆక్షన్లో ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ ఎవరు వాళ్ళు అట్టే పెట్టుకున్నారు, ఎవరిని రిలీజ్ చేయలేదు. చాలామంది ప్లేయర్స్ని అలాగే మందీప్ సింగ్ లాంటి వాళ్ళని అందరినీ అలాగే ఉంచేసుకున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో చూస్తే ఏంటంటే కరుణ్ నాయర్ని కింగ్స్ 11 వదిలేసింది. కాబట్టి కరుణ్ నాయర్
లాస్ట్ సీజన్లో అతనికి 3-4 మ్యాచ్లు ఛాన్స్ వచ్చే పెద్దగా పర్ఫామ్ చేయలేదు, కానీ హీజ్ ఎ క్యాపబుల్ బ్యాట్స్మెన్. సో కరుణ్ నాయర్ని కూడా తీసుకోవచ్చు. కేదార్ జాదవ్ని కూడా ఒక 2 టీమ్స్ తీసుకోవచ్చు ఇఫ్ ఈజ్ బేస్ ప్రైస్ ఈజ్ లెస్. తక్కువ ప్రైస్లో రాగలిగితే కేదార్ జాదవ్ని కూడా తీసుకుంటారు. హీ హాస్ గాట్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ హీ కెన్ బి యూస్ఫుల్ హిట్టర్ డౌన్ ది ఆర్డర్. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండియాకి ఆడిన ప్లేయర్ కాబట్టి. కేదార్ జాదవ్ విత్ ఆల్ హిస్ రీసెంట్ ఫెయిల్యూర్స్ స్టిల్ వేరే టీంలో వేరే రకంగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్టేజ్ మారుతుందో పర్ఫార్మెన్స్ కూడా మారుతుంది. సో అలాంటి ఒక సిచ్యుయేషన్ మనం గతంలో అనేక సందర్భాలు చూసాం కాబట్టి కేదార్ జాదవ్ కూడా డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ టేకర్స్. అలాగే అలెక్స్ హేల్స్ బిగ్ బ్యాష్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఈ ప్లేడ్ ఓన్లీ 1 IPL సీజన్ ఫర్ SRH. పెద్దగా ఇండియన్ కండిషన్స్కి సూటబుల్గా అనిపించట్లేదు, బట్ స్టిల్ ఐ థింక్ హీ విల్ గో ఫర్ ఎ గుడ్ ప్రైస్. డేవిడ్ మలన్ అనదర్ ఇంగ్లీష్మన్. డేవిడ్ మలన్ కూడా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. హీఈస్ అ బిగ్ 6 సీటర్. సో ఆ 6 సీటింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి అతనికి కూడా మంచి ప్రైస్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. డేవిడ్ మలన్ ఈజ్ 1 more ప్లేయర్. మేబీ ఆఫ్టర్ శివం దుబే హీ ఆల్సో గెట్ గుడ్ ప్రైస్. సో నా ఆర్డర్లు ఏంటంటే స్టార్క్, మ్యాక్స్వెల్, శివం దుబే అండ్ డేవిడ్ మలన్. ఈ 4 మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ కోసం టీమ్స్ పోటీ పడే అవకాశం ఉంది. డేవిడ్ మలన్కి పెద్ద గొప్ప రికార్డ్ లేదు, కానీ 6 సీటర్ మంచి 6లు కొడతాడు కాబట్టి, బిగ్ హిటర్ కాబట్టి అతనికి ఆ అవకాశం మనకి కనిపిస్తుంది. జేసన్ రాయ్ కోసం ఎవరైనా వెళ్తారా? ఐ డౌట్ ఇట్ వెరీ మచ్. కొన్ని టీమ్స్కి ఓపెనర్ అవసరం ఉంది. ఈవెన్ ఆరన్ ఫించ్ ప్లేస్లో RCB మే నీడ్ ఏ ఓపెనర్. జేసన్ రాయ్ నాకు అంత నమ్మకం అయితే కలగట్లేదు అతని గురించి టీమ్స్ వెళ్తాయి. అలాగే స్టీవ్ స్మిత్ గురించి కూడా టీమ్స్ వెళ్తాయా? ఐ డౌట్ ఇట్ వెరీ మచ్. స్టీవ్ స్మిత్ అన్సోల్డ్ అయినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే హీస్ ఏ బిగ్ ప్లేయర్. అతన్ని టీమ్ సెటప్లో ఎక్కడ అకామిడేట్ చేస్తారు? యాజ్ ఏ నాట్ యాజ్ ఎ క్యాప్టెన్. హీ బికమ్స్ టూ బిగ్ ఫర్ ఎనీ టీమ్ కాంటెక్స్లో చూస్తే. హీఈస్ నాట్ ఏ టిపికల్ T20 బ్యాట్స్మెన్ ఆల్సో. అతను ఓపెనర్గా ఆడించాలా, మిడిల్ ఆర్డర్లో ఆడించాలా. ది వే హీ ప్లేడ్ ఇన్ ద లాస్ట్ సీజన్ ఎవరికి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వదు. సో స్టీవ్ స్మిత్ విషయంలో నాకైతే డౌటే. కొన్ని టీమ్స్కి అతను లాంటి ఒక సీనియర్ బ్యాట్స్మెన్ ఇది మిడిల్ ఆర్డర్ అవసరం ఉంది, బట్ ఓవరాల్ టీమ్ కాంటెక్స్లో ఒక అంత పెద్ద బ్యాట్స్మెన్ని కెప్టెన్గా కాకుండా టీంలో పెట్టుకోవడం ఎఫర్ట్ చేయగలరా ఎవరైనా అనేది నాకు కొంచెం డౌట్గా ఉంది. సో ఈ టీమ్ డైనామిక్స్ కూడా కొన్నిసార్లు అలాంటి ప్లేయర్స్కి ఇబ్బంది కలగజేస్తుంటాయి. సో ఇది ఓవరాల్గా పిక్చర్. షెల్డన్ కాట్రెల్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు, ఉడానా ఉన్నాడు. వీళ్ళ గురించి కూడా మిగతా టీమ్స్ ట్రై చేసి కాట్రెల్ వెంట్ ఫర్ 8 crores లాస్ట్ టైం, బట్ అంత ప్రైస్ కాకుండా చీపర్ ప్రైస్కి అతన్ని తీసుకునే వాళ్ళు ఉంటారు. అలెక్స్ క్యారీ గురించి వెళ్తారా? నాకైతే డౌట్. అతను బిగ్ బ్యాష్లో బాగా ఉండొచ్చు, కానీ వేరే దగ్గర ఇండియన్ కాంటెక్స్లో అతను అంత ఇంప్రెసివ్గా లేడు కాబట్టి కీపర్ బ్యాట్స్మెన్ అయినా అతని కోసం వెళ్తారని నేను అనుకోను. అన్ఫార్చునేట్లీ ముస్టాక్ అలీలో పెద్ద బిగ్ నేమ్స్ రాలేదు మనకి. అవి బరౌట్ అనే ఒక ప్లేయర్, రాహుల్ సింగ్ ఒకప్పుడు హైదరాబాద్కి ఆడి ఇప్పుడు సర్వీసెస్కి ఆడుతున్న రాహుల్ సింగ్, ఇలా ఒక్కరిద్దరు ప్లేయర్స్ మాత్రమే మనకి ఎమర్జ్ అయ్యారు ముస్టాక్ అలీలో. పెద్దగా లాస్ట్ టైం అంత ముందులాగా ఎక్కువ మంది మనకి కనబడలేదు. సో ఓవరాల్గా మనం చూస్తే ఏంటంటే మనకి అనిపించేది ఈ కొద్దిమంది ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. స్పిన్నర్స్లో కృష్ణప్ప గౌతమ్ లాంటి ఒక ఆఫ్ స్పిన్నర్ కోసం చెన్నై వెళ్ళచ్చు. చెన్నై నీడ్ అన్ ఆఫ్ స్పిన్నర్. సో చాలా వారికి పెద్ద ప్రైస్ రాకపోవచ్చు. ఇంకా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే ఉన్న ఛాయిస్ కూడా చాలా తక్కువగా మనకి కనిపిస్తుంది. బట్ ఇది మనకి ఇప్పుడున్న IPL సిచ్యుయేషన్లో ఎవరు ఏ టీంకి ఆడతారనేది వెళ్తారు, లేకపోతే ఎవరికి ఎక్కువ ప్రైస్ వస్తుంది అనేది ఒక ప్రొవిజనల్ అంచనా. ఇంకా చాలా టైం ఉంది. మనం ప్రొవిజనల్గా చూస్తే వీళ్ళైతే హాట్ పిక్స్గా మనకు కనిపిస్తున్నారు. నేనేమైనా నేమ్స్ మిస్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేకపోతే మీ అభిప్రాయంలో ఎవరికి ఎక్కువ ప్రైస్ రావచ్చని మీరు అనుకుంటారో అది కూడా నాకు చెప్పండి. బాయ్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.